హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇతిహాసానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రశ్నలు, దాని యొక్క సమాధానాలు. యది హస్తి తదధ్యంత్ర ఎన్నే హస్తిన తత్విచిత్. ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదని భారతం గురించి చెప్పినవాడు సూతుడు. అతనే ఉగ్రశ్రవణుడు అని కూడా అంటారు. సంస్కృత మహాభారతం శతపర్వాల శాస్త్రేతిహాసం అని చెప్పబడుతుంది. ఆంధ్ర మహాభారతం తెలుగు అష్టాదశ పర్వాల కావ్యేతిహాసం. భారతం చంద్రవంశపు రాజులైన కురుపాండవుల చరిత్ర. భారతం బహునాయకాశ్రయమైనది. ఇతిహాసాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి పరిక్రియ, పురాకల్పం. ఏకనాయకాశ్రయం గల ఇతిహాసాన్ని పరిక్రియ అంటారు, ఉదాహరణకు రామాయణం. బహునాయకాశ్రయం గల ఇతిహాసాన్ని పురాకల్పం అంటారు, ఉదాహరణకు మహాభారతం.